నమస్తే చింతల్, ఎలా ఉన్నారు? ఇంత హుషారు ఉంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు వాల్యూ గోల్డ్, బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు భామలు సత్యభామలు. ఈరోజు మన థీమ్ ప్రాంక్. తెలుసు కదా, రోజు చేస్తారు కదా. అయ్యో నెక్లెస్ జారిపోయింది. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఈ రోజు మన షోకి చాలా 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 హుషారైన ఒక గెస్ట్ రాబోతున్నారు. సో ఆ పర్సన్ ఉంది అంటే నవ్వులే నవ్వులు పువ్వులే పువ్వులు అన్నమాట. సో అంత హుషారైన పర్సన్ అని చెప్పిన తర్వాత ఇక లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దామా. లెట్స్ వెల్కమ్ నీమా గారు. యాక్చువల్లీ మీకంటే మీ బుక్కులు అంటే మా అందరికి ప్రేమ. సో ఐరేంద్రి మన పక్కనే ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి పెడదాం. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన టంగ్ ట్విస్టర్ రౌండ్. మీకు చాలా ఇష్టం కదా, మీకు కూడా చాలా ఇష్టం. రండి ఆడేవాళ్ళు. ఓకే చలో టంగ్ ట్విస్టర్ తాట తీద్దాం. అండ్ ఈ రోజు మనకి అభినందన సీరియల్ నుంచి ఆశాలత గారు గెస్ట్ గా వచ్చి. మీ పేరేంటండి? కరుణ. కరుణ గారు ఉందా మనలో? ఏదో తేడాగా ఉందేంటి? సరే కరుణ గారు చెప్పండి, ఏంటి సంగతులు? బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారు. ఏం చేస్తారు బావగారు? కాంట్రాక్టర్. మంత్లీ వచ్చే ఆ 10 కోట్లు మీకే ఇస్తారా, లేదా 5 కోట్లు ఆయన ఉంచుకొని 5 కోట్లు మీకు ఇస్తారా? లేదు లేదు, నాకే మొత్తం 10 కోట్లు. ఒకసారి బావగారు కాల్ చేయండి. కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి వెంటనే. ఏంటి ఆయన పేరు? పప్పు అని సేవ్ చేశారు. పప్పానా? పిల్లలు. అచ్చా, ఐ లవ్ యూ కంటే పెద్ద ముఖ్యమైన పైన పప్పు గారికి. సరే, ఈ లోపల మన టంగ్ ట్విస్టర్ ఆడదాం. పట్టుకోండి, జాగ్రత్తగా వినండి, ఎక్కువసార్లు చెప్పను. బోలేక అంబాలా ఆడదాం తంబోలా. బోలేక అంబాలా ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉగాలు ఉయ్యాల. అంతే. ఆడదాం తంబోలా. తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉగాలు ఉయ్యాల. తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉగాలు ఉయ్యాల. అయ్యాక ఉయ్యాల ఉగాల. ఊగాల ఉయ్యాల. ఉయ్యాల ఊగాల. ఊగాల ఉయ్యాల. ఊగాల ఉయ్యాల. మొత్తం చెప్పు. రాట్లేదే. బోలేక అంబాలా ఆడదాం తంబోలా. బోలేక అంబాల ఆడదాం తంబోలా. తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉగాలు ఉయ్యాల. తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉయ్యాల. కలిపి బోలో. పూరా బోలో. పూరా నయారాను. చలో, బోలేక అంబాలా ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉగాలు ఉయ్యాల. బోలేక అంబాలా. బోలేక అంబాల ఆడదాం తంబోలా. ఆడదాం తంబోలా. తోటలో తొక్కుడు బిల్ల. బోలేక అంబాల. మళ్ళీ బోలేక దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ తోటలో చెప్తుంది. బోలేక అంబాలా ఆడదాం తంబోలా. బోలేక అంబాల ఆడదాం తంబోలా. తోటలో తొక్కుడు బిల్ల ఊగుదాము ఉయ్యాల. ఆహా, ఉయ్యాల దగ్గర మాత్రం పప్పు గుర్తొచ్చి ఈజీగా క్యాచ్ చేసింది. బోలేక అంబాలా ఆడదాం తంబోలా. బోలేక అంబాల ఆడదాం తంబోలా. తోటలో తొక్కుడు బిల్ల ఊగుదాం ఉయ్యాల. తొక్కుడు బిల్ల బాగా ఈజీ గుర్తుందండి. పప్పు ఫోన్కి లిఫ్ట్ కర్ ఐ లవ్ బోల్. హలో, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. हेलो. షాక్ हो गए. షాక్ हो गया. కరెంట్ షాక్. ఓకే, సర్ప్రైజ్ అయ్యి ఆ సర్ప్రైజ్ లో షాక్ అయ్యి ఆ షాక్ లో ఇంకా ఏదో అయ్యారు బావగారు. పకడియే. అబ్బోలో. బోలేక అంబాలా ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఉగాలు ఉయ్యాల. బోలేక అంబాలా ఆడదాం తంబోలా. తోటలో తొక్కుడు బిల్ల ఊగుదాం ఉయ్యాల. ఇది తొక్కుడు బిల్ల ఆడుతూ ఆడాలి. రెడీ, కాల్ ఐసా కరో. చలో టింగ్. फिर पीछे. या तो पीछे.
బోలేక అంబాలా ఆడదాం తంబోలా. బోలేక అంబాలా ఉమ్, ఆడదాం తంబోలా పీచే. తోటలో తొక్కుడు బిల్ల ఆ. ఆడ ఊగుదాం ఉయ్యాల. బస్ బస్ నేను చెప్పాలి కదా, బస్సు వ్యాను ఆమె చెప్తున్నా. ఓకే సూపర్. బావగారి పేరేంటి? సురేష్. సురేష్ గారు ఏం చేస్తారు? అకౌంటెంట్. కాల్ కరో ఎక్ బార్. తెలుగు కదా ఇప్పుడు, తెలుగే. ఫ్లోలో హిందీ వచ్చేస్తుంది, నాకు ఏడ్ చేస్తాం. ఇగో ఫోన్ చేసి బా లవ్ యూ బా. బా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బా. 10,000 కావాలండి. ప్రోగ్రామ్కి వచ్చాను, కావాలి. మా అన్నీకి కూడా 20,000 కొట్టండి. బావగారు మీరు ఎంత మంచివారు బావగారు, నా కోసం 20,000 పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. 5,000. సూపర్. రెడీ, ఇది పట్టుకో. జంట నగరాల్లో రాత్రంతా జోరుగా వర్షం. కష్టమే. అదేంటి? జంట నగరాల్లో రాత్రంతా జోరుగా వర్షం. జంట నగరాల్లో రాత్రంతా జోరు వర్షం. జంధ్యాల గారి సినిమాల్లో ఉంటుంది పడిపడి నవ్వేంత హాస్యం. మీకే రావట్లే కదండి. జంట నగరాల్లో రాత్రంతా జోరుగా వర్షం. జంట నగరాల్లో రాత్రంతా జోరు వర్షం. జంధ్యాల గారి సినిమాల్లో ఉంటుంది పడిపడి నవ్వేంత హాస్యం. జంధ్యాల గారి సినిమాల్లో ఉంటుంది జంజాల గారి సినిమాలో ఉంటుంది పడిపడి నవ్వేంత హాస్యం. పడిపడి నవ్వే హాస్యం. రెండు కలిపి చెప్పే. జంట నగరాల్లో రాత్రంతా జోరుగా వర్షం. సూపర్. జంజాల వారి ఆయన నంద్యాల పంపింది. జంట నగరాల్లో రాత్రంతా జోరుగా వర్షం. నంద్యాల వారి జంజాల వారి సినిమా పడిపడి. అయ్యయ్యో కాసేపు నవ్వు అలాగా. రకరకాల నవ్వు చెప్పి అయితే భయంకరమైన నవ్వు, హాస్యకరమైన నవ్వు, ఏడుపుతో నవ్వు, ప్రేమగా నవ్వు. ఇప్పుడు ఐరేంద్ర గారు చేస్తారు భయంకరమైన నవ్వు. ఓకే సూపర్. ఏం పేరండి? మౌనిక. మౌనిక, ఎప్పుడైనా బావగారిని ఫ్రాంక్ చేసావా? చేయలేదు. పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 7 years. ఎందుకు 7 years లో ఒక్కసారి కూడా చేయలే? చేయాలనిపించలేదు. ప్రేమ? అవును. లవ్ మ్యారేజా? ఈ టైం బిజీ ఉంటాడా బా? కొంచెం. ఏ ఫోన్ చేసి చూద్దాం. బా హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అన్నాడు. హనీమూన్. హలో సంతోష్, హనీమూన్ కి వెళ్దామా? తీసుకెళ్తావా లేదా? హలో, హనీమూన్ కి వెళ్ళాలని ఉంది, తీసుకెళ్తావా లేదా? లేదు ఇప్పుడు కావాలి, వెళ్దాం. నీ ఇష్టం. సూపర్. ఇప్పుడు టంగ్ చేద్దామా వద్దా ఈ ఆనందంలో? సరే, కొంచెం ఈజీగా ఇవ్వండి. కొంచెం. ఓకే. సమ్మలో రికిల్లా తూతూ మంత్రం వెయ్యాలా. సమ్మలోరికిల్లా తూతూ మంత్రం వెయ్యాలా. సమ్మలోరికెల్లా తూతూ మంత్రం వెయ్యాలా. చాకిరేవు బల్ల ఎండొస్తే బట్టలు ఉతకాల. చాకిరేవు బల్ల ఎండొస్తే బట్టలు ఉతకాల. కలిపి చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సమ్మలోరికిల్లా తూతూ మంత్రం వెయ్యాలా. చాకిరేవు బల్ల ఎండొస్తే బట్టలు ఉతకాల. సమ్మరేవు కెల్లా తూతూ మంత్రం వెయ్యాలా. చాకరేవు కల్లా బట్టలు ఉతకాల. మనం ఏంటి ఇంగ్లీష్ మీడియం ఏంటి కొంపదీసి? లేదు. చాకిరేవు కల్లా సమ్మరోరు బల్లా. సమ్మర్లోరికెల్లా తూతూ మంత్రం వెయ్యాలా. చాకిరేవు బల్ల ఎండలో బట్టలు ఉతకాల. పెళ్లి సమ్మర్ లో అయిందా మనకి? బాగా లేదు. మరి ఎందుకు సమ్మరో అంటున్నావు? ఏడు చచ్చిపోతుంటే ఇక్కడ. సమ్మలోరికెల్లా తూతూ మంత్రం వెయ్యాలా. చాకరేవు బల్ల ఎండలో బట్టలు ఉతకాల. సమ్మలోరికెల్లా తూతూ మంత్రం వెయ్యాలా. చాకరేవు బల్ల ఎండలో బట్టలు ఉతకాల. ఓకే, చప్పట్లో. ఏం పేరండి? కళ్యాణి. ప్రాంక్ చేద్దామా టంగ్ ట్విస్టర్ మాట్లాడదామా? టంగ్ ట్విస్టర్ మాట్లాడదాం. ఫాస్ట్ గా
బోలేక అంబాలా బోలేక అంబాల ఆడదాం తంబోలా ఆడదాం తంబోలా తోటలో తొక్కుడు బిళ్ళ అయ్యాక ఉగాలు ఉయ్యాల తోటలో తొక్కుడు బిల్ల అయ్యాక ఊగుదాం ఉయ్యాల ఫాస్ట్ గా బోలేక అంబాల ఆడదాం ఉయ్యాల ఇది ఏ భాష బోలేక అంబాల ఆడదాం ఉయ్యాల తోటలో తొక్కుడు బిల్ల ఊగుదాం ఉయ్యాల అయ్యాక ఉగుదాం ఉయ్యాల ఇది ఏడుస్తూ చెప్పాలి అయ్యో బోలేక అంబాలా అట్లా రాదు అట్లానే కావాలి అయ్యో యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చెప్పి ఓకే ఆవిడ నవ్వుతుంది కదా నవ్వుతూ చెప్తావా ఫుల్ నవ్వుకుంటూ చెప్పండి భయంకరంగా Full భయపెడతా భయంకరంగా నవ్వుకుంటూ బోలేక అంబాల బోలేక అంబాలా అలా ఒకసారి మీరు చెప్పొచ్చు కదా మరి చెప్తే నాకు వేరే టంగ్ ట్విస్టర్ లేదు ఏ లేదు ఇంకా పక్కా పక్క బోలేక అంబాలా ఓలేక అంబాలా ఆడదాం తంబోలా ఆడదాం తంబోలా తోటలో తొక్కుడు బిళ్ళ తోటలో గడిగా చెప్పట్లో ఓకే ఈ రోజు సూపర్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గా అందుకుంటున్నారు క్యా బోలు ఉదర్ జాము ఇద్దరు ఆవు ఆవు ఇద్దరు ఉదర్ జాకే ఇద్దరు ఆవు కంగ్రాచులేషన్ అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు హనీమూన్ కి వెళ్తున్నారు తొందరలో కంగ్రాట్స్ సూపర్ అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు బా ఐ లవ్ యూ బా కంగ్రాట్స్ ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం ఓ శివంగి ఓ శివంగి సెటప్ ప్లీజ్ ఓకే ఓ శివంగి రౌండ్ ఆడడానికి రెడీగా ఉన్నారు గేమ్ ఏంటంటే చాలా సింపుల్ ఈ బెలూన్ ఇలా పైకి ట్యాప్ చేస్తూ పిరమిడ్ షేప్ లో ఉన్న గ్లాసెస్ అన్ని తీసి పక్కన పెట్టాలి మళ్ళీ అది అలానే ట్యాప్ చేస్తూ మళ్ళీ పిరమిడ్ చేయాలి సో నేను ఇచ్చిన టైంలో ఎన్నిసార్లు పిరమిడ్ తీసేసి ఎన్నిసార్లు పిరమిడ్ పెడతారో అన్ని పాయింట్లు వస్తాయి 2 minutes టైం ఇస్తా ఈ లోపల మీరు ట్యాప్ చేస్తూ ఎంత ఫాస్ట్ గా పెడితే అన్ని పాయింట్స్ వస్తాయి ఓకేనా సో ఆడడానికి అక్షయ రెడీగా ఉంది అక్షయ రెడీగా 3 2 1 గో ట్యాప్ చేయి పట్టుకోవద్దు బెలూన్ ట్యాప్ చేస్తూ ఉండాలి గట్టిగా ట్యాప్ చేసి కిందకి కూడా తీసుకో పెట్టుకో కింద పడివద్దు దాన్ని గట్టిగా ట్యాప్ చేయి గో 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 పరిగెట్టు నేను ఎత్తి మీద పెట్టుకో అక్కడే పిరమిడ్ పెట్టు ట్యాప్ చేయి ఇప్పుడు మళ్ళీ తీసేయి ఓకే 1 minute 20 seconds ఓవర్ ఫాస్ట్ గా Three points now. Pyramid పెట్టి Last 20 seconds. Last 15 seconds. Out. ఓకే అక్షయ్ గారు మొత్తం ట్యాప్ చేస్తూ 3 రౌండ్లు అయితే ఫినిష్ చేశారు 4వ ప్లేస్ లో అంటే తీసేసిన తర్వాత పిరమిడ్ పెట్టలేదు కాబట్టి 3 పాయింట్స్ ఈ రోజు మన గేమ్ లో ఇప్పటి వరకు అక్షయ 3 పాయింట్లు సాధించింది నెక్స్ట్ అంజలి రెడీగా ఉంది చూద్దాం ఎన్ని పాయింట్లు సాధిస్తుందో 2 minutes టైం ట్యాప్ చేస్తూ తీసేసి మళ్ళీ పెట్టాలి అంతే రెడీ 3 2 1 గో తీసుకొచ్చుకొని దగ్గరికి ఈ లోపల కింద తీసేసాయి కొంచెం పైకి ట్యాప్ చేస్తామంటే తీసుకోవచ్చు అది చుట్టూ తిరగచ్చు ఏం ప్రమాదం లేదు అంతే ట్యాప్ చేయి కింద పడినవి కదా ఒక్కొక్క గ్లాస్ 2 గ్లాసులు ఉండిపోయినాయంటే తర్వాత మళ్ళీ మనకే తప్పు ట్యాప్ లాస్ట్ 40 seconds పిరమిడ్ కంప్లీట్ చేయి ఫస్ట్
అవుట్. ఓకే, సో మొత్తానికి రెండో పిరమిడ్ కూడా మనకు అవ్వలేదు. ఒక పిరమిడ్ తీసాం, ఇంకో పిరమిడ్ పెట్టే లోపల అయిపోయింది. కాబట్టి అంజలి 1 పాయింట్. చాలా ఫాస్ట్ గా ఆడి 3 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది అక్షయ. నిమ గారు, ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా టఫెస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బులు కావాలని ఎవరినైనా అడిగితే మెయిన్ మనం ఎవరిని అప్పు అడగలేము. ఒకవేళ ఆ కరెక్ట్ టైంకి అప్పు అడిగినా లేదు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును. సో అలాంటి టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తే సో మీకు ఏమైనా ఐడియా వస్తుందా? మోస్ట్లీ ఒకవేళ మన ఇంట్లో గోల్డ్ ఏదైనా ఉంటే ఈదర్ మనం దాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే సేల్ చేయడం కానీ చేస్తాము. అంత టఫ్ సిచ్యువేషన్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. చాలా ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు మన ఇంట్లో గోల్డ్ అమ్ముకోవాలి అనుకున్నప్పుడు చాలా సందేహాలు, మరెన్నో అపోహలు వస్తాయి. సో ఏంటి అంటే అటువైపు కరెక్ట్ పర్సన్ ఉన్నాడా లేదా, లేదు మన దగ్గర ఉన్న బంగారానికి కరెక్ట్ వాల్యూ వస్తుందా లేదా అని. ఇప్పుడు ఎలాంటి అపోహలు, సందేహాలు లేకుండా పూర్తి ఆటోమేటెడ్ ప్రక్రియలో మీ బంగారాన్ని బేఫికర్ గా అమ్ముకునే అవకాశాన్ని అందిస్తుంది వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కమలా గారు. కమలా గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాం సార్. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబంలో ఉన్నారు కాబట్టి మీ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అది మీ ఫ్యామిలీతో చెప్పినట్టు చెప్పండి. మా ఊరు వచ్చేసి పెద్ద శంకరంపేట సార్. మేము ఇక్కడ హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి కానీ ఉన్నాము. 12 సంవత్సరాలకు పెళ్ళయింది. 2 బాబులు పుట్టిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ లేడు, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తను ఇక్కడ ఉన్నప్పుడు మా చిన్ననే ఉన్నాడు, అంతా బాగానే ఉన్నది. తర్వాత మా చిన్ననే సూసైడ్ చేసుకున్నాడు. తను సూసైడ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ తన మధ్యలో వస్తుండు, ఫోన్ చేస్తాడు, మాట్లాడుతాడు, బాగానే ఉంటుండే. ఈ మధ్య ఫోన్ లేదు, మాట్లాడడం లేదు, ఏమైనా బెదిరిస్తానికి మాత్రమే చేస్తాడు. మమ్మీ వాళ్ళ సపోర్ట్ లేదు అండ్ అత్తయ్య వాళ్ళ సపోర్ట్ లేదు. హస్బెండ్ ఎప్పుడు ఫోన్ చేస్తాడో చేయడో తెలియదు. ఎక్కడున్నారు ఆయన? తను వేరే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అన్న. మీరేమీ కంప్లైంట్ ఇవ్వలేదు? ఏం చేయలేదు? కంప్లైంట్ ఇవ్వలేదు, ఎక్కడ ఏం చేయలేదు, సైలెంట్. ఎందుకంటే మమ్మీ తరఫున అన్నయ్య ఉన్నసే పోరాడడం, అన్నయ్య చనిపోయిన తర్వాత నా తరఫున పోరాడడానికి ఎవరు లేరు. ఏం చేస్తాడు ఆయన? తన కూలి పని చేస్తాం సార్. అన్నీ ఎందుకు చనిపోయారు? తన మా వదిన చేసే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు మీ ఆయన గారు ఎప్పుడైనా కాల్ చేస్తాడు కదా, ఏమడుగుతాడు? కాల్ చేసి దేనికోసం కాల్ చేస్తాడు? రింగ్ చేసి కాల్ చేసి డైవర్స్ ఇస్తావా ఇవ్వ. నువ్వెందుకమ్మా మరి ఇంత భరిస్తూ ఈ జీవితంలో ఒక కంప్లైంట్ ఇచ్చి, అలాంటోడు నీకు వద్దు అనుకున్నప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చి నీ బ్రతుకు నువ్వు బ్రతకచ్చు కదా. హౌస్ కీపింగ్ వర్క్ చేస్తూ లావ్ అయిపోయాను, పొట్టు వచ్చేసింది. నాకు హౌస్ మల్లారెడ్డి హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. చాలా డబ్బులు కావాలి, నాతో అవ్వట్లేదు. అందుకే ట్రీట్మెంట్కి మధ్యలో ఆపేశాను. ఏం ట్రీట్మెంట్ అంటే లివర్ కింద కొవ్వు వచ్చింది మేడం. ఆయాసం, దమ్ము. నాకు మ్యారేజ్ ముందే సన్నగా ఉన్నా మేడం. తర్వాత ఆటోమేటిక్గా లావ్ అవ్వడం స్టార్ట్ అయింది. హౌస్ కీపింగ్ అంటే ఒక జాడు కొట్టద్దంట. నాకు సిజరింగ్ కదా మేడం, జాడు కొట్టడం వల్ల నాకు ఎఫెక్ట్ అయింది. బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, అవ్వట్లేదు కూడా. ఇప్పుడు జాబ్ లేదు, ఏం లేదు. మా డాడీ మా మమ్మీ వేసే సంపాదనతో బతున్నాను. నా 2 పిల్లలు, నేను, మా డాడీ మా మమ్మీకి నేను సచ్చేదాకా రుణపడి ఉంటాను. పిల్లలు ఏం చదువుతున్నారు? సార్ పెద్ద అబ్బాయి 6వ క్లాస్, చిన్న అబ్బాయి 5వ క్లాస్. మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది మీ ఆరోగ్యం అండ్ మీకున్న 2 పిల్లలు. సో హస్బెండ్ గురించి, ఎవరి గురించో మీరేం ఆలోచించకండి. ఆ 2 పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చదివించుకోగలిగితే రేపొద్దుటి మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కష్టపడినంత కాలం, మీ అమ్మ నాన్న మీకు హెల్ప్ చేసినంత కాలం బాగానే ఉంటుంది. చాలా మంది మీలాంటి బాధలు ఫేస్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సో ఏమంటారు నేమ? సో కొంచెం స్ట్రాంగ్ గా ఉండి మీరు ఒక ముందు అడిగి. నాకు ఒక్క డౌట్, డివోర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? డివోర్స్ ఇస్తే నా 2 బాబులు ఎక్కడ వెళ్తారు మేడం? ఇప్పుడు ఆయన ఉన్నా కూడా, పెళ్లి చేసుకుని ఉన్నా కూడా ఏం లాభం? తన వస్తాడేమో, ఏ రోజుకున్నా మారుతాడేమో అని ఆశ మేడం. అలాంటి వాడి కోసం అస్సలు ఆలోచించండి. మీకు కావాల్సిన మీ 2 కొడుకులు,
వాళ్ళకి మంచి పొజిషన్కి వెళ్ళి అమ్మని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు. సో అమ్మ నాన్న మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా ఒక మంచి స్కూల్లో వేసి, నాన్నతో కాదు అమ్మే నాన్న అమ్మే అమ్మ. సో ఇది మీ కుటుంబం అనుకొని మీ అన్న మీ చెల్లి దగ్గరకు వచ్చేదో చెప్పాలని మీ మనసులో మాట చెప్పినట్టు వచ్చారు. సో ఒక ఫ్యామిలీలో వచ్చారు కాబట్టి ఒక ఇంటి ఆడబడుచులా మీరు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్